దైవవాక్యము పంపి, దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేసెను అని ఉంది. వాక్యము మన హృదయాలను బాగు చేస్తుంది, మనసులను బాగు చేస్తుంది, శరీరములను కూడా స్వస్థపరుస్తుంది. వాక్యానికి ఆ శక్తి ఉంది. అంతేకాదు వాక్యం మన జ్ఞానాన్ని ఇస్తుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ఐడియాలజీ ఇస్తుంది. దేవుని వాక్యము మనం ఒడిసి పట్టుకోగలిగితే శూన్యములో సృష్టి మొలకెత్తేటట్టు అది చేస్తుంది. దైవ వాక్యానికి ఆ శక్తి ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? అసలు ఆది కాండంలో మొట్టమొదటిలో ఏం చెప్పాడు తెలుసా? వాక్కు పలికాడు. ఆయన వాక్కు పలికితే ఆ ప్రకారం అయింది. అందుకే వాక్యము శూన్యములో సృష్టిని నిర్మాణం చేసింది. వాక్యం మృతుల్ని సజీవులుగా లేపింది. వాక్యం రోగుల్ని స్వస్థపరిచింది. వాక్యం కర్తవ్యాన్ని బోధించింది. వాక్యం సర్వ శరీరమునకు ఎముకలకు సత్తువనిచ్చింది. వాక్యము పాదాలకు దీపమైంది, త్రోవకు వెలుగైంది. వాక్యము పాలు జుంటితేనే ధార, మధురమైన మన్నా అయింది. అందుకే వాక్యం అన్నిటికంటే శ్రేష్టమైంది. ఆ వాక్యాన్ని ఒడిసి పట్టుకొని, ఆ వాక్యాన్ని గుండెల్లో పెట్టుకొని, ఆ వాక్యాన్ని అనుసరించి మనం ప్రయాణం చేస్తే, నీకు ఆకలైందా? ఆ వాక్యమే ఆహారము పానీయం అవుతుంది. శత్రువు నీ మీదకి వచ్చాడా? అట్లయితే వాక్యమే ఖడ్గం అవుతుంది. ఓకేనా? అంధకారంలో నడుస్తున్నావా? వాక్యమే దీపం అవుతుంది. అజ్ఞానంలో నడుస్తున్నావా? వాక్యమే జ్ఞానం అవుతుంది. మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మానవాళి జ్ఞానమే వైభవమొసగే రత్నమే, మార్గం చూపే దీపమే మాది మంతలు మెచ్చడిదేనయ. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేలలేని నిధి నీవే. ఎన్ని అవుతుందో చూడండి వాక్యం. ఈ వాక్యాన్ని నువ్వు సీరియస్గా తీసుకుంటే, వాక్యాన్ని వంట పట్టించుకుంటే, వాక్యాన్ని చేత కలిగి ఉంటే, నువ్వు అనుభవిస్తున్న వేదనల్లోంచి విడుదల పొందడమే కాదు, ఆదరణ పొందడమే కాదు, స్వస్థత పొందడమే కాదు, జయం పొందడమే కాదు, శత్రువు చేసే మోసాన్ని కూడా తిప్పి కొట్టగలిగే సామర్థ్యం దొరుకుతుంది.